ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. చుట్టుబిళ్ళేశ్వరవారి దేవస్థానంలో ఏకాదశ వార్షిక వైభవోత్సవంలో భాగంగా 4వ రోజు కార్యక్రమం. ఈ పేరులోనే వైభవోత్సవం అంటేనే వైభవప్రదమైనది. పరమేశ్వరుడు ఒక్కొక్క సంకల్పాన్ని ఒక్కొక్క సందర్భంలో స్ఫురింప చేసి నడిపిస్తూ ఉంటాడు. ఈ వైభవోత్సవముల పేరుతో ఎక్కడ జరగవు. చాలా చోట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, కళ్యాణోత్సవాలు జరుగుతాయి, వార్షికోత్సవాలు జరుగుతాయి. ఈ వైభవోత్సవం అనేది పరమాత్మ పెట్టినటువంటి ఒక అద్భుతమైన నామం. ఎందుకోసం వచ్చింది ఈ వైభవోత్సవం అంటే, అత్యంత ప్రాచీనమైన 250 సంవత్సరాలకి పూర్వం, అంటే ఇప్పుడు చూడాలంటే 1772 అంటే 254 సంవత్సరాలు అయింది స్వామివారు ఆవిర్భావం చేసి. అటువంటి ఆవిర్భవించినటువంటి పరమాత్మకి వైభవం కాకపోతే మరి ఎవరుకుంటుంది ఈ వైభవం? మరి 2015 సంవత్సరంలో చాలా చిన్నగా మొదలుపెట్టిన కార్యక్రమం శిథిలమైపోతున్న చిట్టుబిళ్ళారయ్య దేవాలయాన్ని మాత్రం కనీసం ఆ పైన ఉండేటువంటి గోపురాన్ని తీసి మరలా నిర్మించి ఆ దేవాలయాన్ని ప్రొటెక్ట్ చేసుకుని రాబోయే వాళ్ళకి అందించాలి. చిరు సంకల్పం 2014 సెప్టెంబర్లో ప్రారంభం, వినాయక చవితి. అది స్వామి అనుగ్రహం మనకు తెలియదు. మనకు సంకల్పం చిన్నగా మొదలు పెడతాడు, పెద్దగా మొదలు పెడితే ఎంత కార్యక్రమాన్ని వీళ్ళు భయపడతారు, చేయలేరు. ఆ పైన గోపురం ఒకటి పడిపోతుంది, అది ఒకటి తీయగానే అలా కాదు, గోడలు ఎలా ఉన్నాయో చూద్దామని చుట్టూగా చిన్నగా తీయడం, అదంతా ఒక అద్భుతంగా ఒక దేవాలయ నిర్మాణం జరగడం, మూలంలో ఉండేటువంటి మూర్తిని కలపకుండా చుట్టూతా రాతితో గోడ కట్టుకోవడం, అదంతా అయిన తర్వాత ఈ వైభవప్రదమైనటువంటి స్థలంలో భాగం చేసుకుని స్థలభాగం చేసుకుని చక్కగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం. నవగ్రహ మండపం అన్నిటికంటే ముఖ్యం శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి ఏదైతే ఉపదేశం చేశారో పంచాయతన దేవతలు, నిన్న మన 2 రోజుల క్రితం చెప్పుకున్నాం. శంకర భగవత్పాదాచార్యుల వారు భూమిపైన అవతరించిన తర్వాత వారు మనందరికీ చేసిన ఉపదేశం, ఉపకారం. కృష్ణం వందే జగద్గురు అని, కృష్ణ పరమాత్మ జగద్గురు అయితే దక్షిణామూర్తి హయగ్రీవ స్వామి మళ్ళీ ఆ స్థానంలో జగద్గురు స్థానంలో ఉంటే, ప్రస్తుత కలి యుగంలో అవతరించినటువంటి శంకరుడు సాక్షాత్ పరమేశ్వరుడు శంకరాచార్య రూపంలో అవతరించి మనందరినీ ఉద్ధరించడం కోసమని ఈ సమాజ ఉద్ధరణలో వైదిక ధర్మానికి సంరక్షణ కల్పిస్తూ పంచాయతన దేవతా పూజ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఈ పంచాయతన దేవత అంటే శివుడు విష్ణువు ఒకడొకడు పొట్లాడుకోవడం, తగదాలు పెట్టుకోవడం కాదు. శివుడు సాలగ్రామ రూపంలో విష్ణుమూర్తి, అమ్మవారు, గణపతి, సూర్యుడు. ఎంతమంది పేర్లు చెప్పాను ఇప్పుడు? 5. ఏం పేర్లవి? శివుడు, విష్ణుమూర్తి, గణపతి, అమ్మవారు, సూర్య భగవాను. ఈ 5గురిని పంచాయతన దేవతలు అంటారు. మన దేవాలయంలో అందరికీ పంచాయతనం అంటేనే ఇలా ఉంటుంది. ఎక్కడైనా మన దేవాలయంలో కాదు, పంచాయతన దేవాలయం అంటే గణపతి పంచాయతనం అని, శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం. ఏదైతే ప్రధాన దేవతగా ఉంటారో ఆయన మధ్యలో ఉంటాడు. విష్ణు పంచాయతనం అయితే మధ్యలో విష్ణుమూర్తి ఉంటాడు, శివ పంచాయతనం అయితే మధ్యలో శివుడు ఉంటాడు, గణపతి పంచాయతనం అయితే గణపతి
పంచాయతనం అయితే అమ్మవారు, అలాగా ఆయా పంచాయతీల రూపాలు ఉంటాయి. వీళ్ళందరికీ మూలమైనటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చేయమని శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి చెప్తూ దక్షిణామూర్తిని గురించి అద్భుతమైన శ్లోకాలను రాశారు. ప్రతి వాళ్ళకి కావలసింది మేధస్సు. అంటే పిల్లలకే కావాలి మేధస్సు అనుకుంటే మన అప్పుడు కూడా అజ్ఞానంతో ఉన్నట్టే లెక్క. ఎవరికి కావాలి మేధస్సు అంటే చదువుకున్న వాళ్ళకి కూడా మేధస్సే కావాలి. మనం చదువుకున్నాము, మన మేధస్సు పనిచేయాలి. ఒక డాక్టర్గా చదువుకున్న వ్యక్తి తన ప్రజ్ఞని, తన మేధస్సుని ఉపయోగిస్తే ఆ విద్యని రాణింపజేసుకుని అనేక మందికి ఉపయోగపడగలుగుతాడు. ఒక వేద పండితుడు, ఒక శాస్త్రజ్ఞుడు, ఒక సైంటిస్టు, ఒక ఇంజనీరు, ఎవరైనా సరే చదువుకున్న చదువుని మేధాధారణం చేసుకుని ఆ చేసిన మేధస్సుని, ఆ విజ్ఞానాన్ని తన యొక్క పనితనంలో చూపిస్తూ ఆ యొక్క విజ్ఞానాన్ని సమాజానికి అందించడం, సమాజానికి ఉపయోగపడడం చేయాలి. అంటే ఏం కావాలి? ఎవరికైనా మేధస్సు కావాలి. లేకపోతే అంటే వాడు బుద్ధి తక్కువ వాడు రాడు. బుద్ధి తక్కువ వాడు అదే తిట్టు కాదు, వాడికి తెలియని వాడు అజ్ఞానంలో ఉన్నాడు. అందుకోసమే మనకి దక్షిణామూర్తి శ్లోకంలో గురవే సర్వలోకానాం, సర్వలోకములకి గురువుగా భాషల్లుతున్నటువంటి పరమాత్మ దక్షిణామూర్తి. భిషజే భవరోగినాం, భిషక్ అంటే వైద్యుడు. మన పక్కన కూర్చున్నారు డాక్టర్ గారు. భిషక్ అంటే వైద్యుడు. ఈ వైద్యుడు ఏం చేస్తాడు అంటే మనకి ఏదైతే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యాన్ని తగ్గించడానికి వాళ్ళ దగ్గర ఉండేటువంటి విజ్ఞానంతో వాళ్ళు దాన్ని చూసుకుని తయారు చేసి ఇస్తారు. కానీ దక్షిణామూర్తి ఏం చేస్తున్నాడు? ఏం వైద్యం చేస్తాడు? భవరోగములకు వైద్యం చేస్తున్నాడు. ఏమిటి భవరోగములు అంటే? అరిషడ్ వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 ప్రతి మనిషికి ఉండబడేటువంటి జబ్బులలో ప్రప్రథమమైన జబ్బులు ఏమిటి అంటే కామం. కామము అంటే కోరికలు. ఏం కోరికలు? నాకు బండి కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, పక్కింటి వాడికి ఉండే ఆభరణాలన్నీ నాకే ఉండాలి, వాడికి ఉండే సంపద నాకే ఉండాలి, నాకుండేది ఇంకెవరికి ఉండద్దు. మళ్ళీ అది కూడా అన్నీ నాకు కావాలనుకోవడం ఒక రకం. నాకుండేది, నాకున్న లాంటి ఉందరు ఈ భూప్రపంచంలో ఇంకెవరికి ఉండదు, నాకే ఉండదు. ఇలాంటి పిచ్చి కోరిక, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఇవన్నీ కూడా వీటన్నింటికీ వైద్యం చేసేవాడు ఎవరు అంటే ఇంజక్షన్లో వైద్యం కుదరదు. ఈ వైద్యం చేయగలిగిన వాడు దక్షిణామూర్తి మాత్రమే. కనుక దక్షిణామూర్తి ఉపాసన చేస్తే సక్రమమైన బుద్ధి వికసించడం అంటే ఏదో రకరకాలుగా వికసించింది అనుకోండి, ఉపయోగం లేదు. ఎలా వికసించాలి అంటే సక్రమంగా వికసించాలి. ఆ వికసించిన బుద్ధి సత్ప్రవర్తన కల్పించేలాగా ఉండాలి. అది కావాలి అంటే దక్షిణామూర్తి ఉపాసన చాలా అవసరం. అలాగే విద్య చదువుకోవడం ఒకటి పూర్తవదు. చదివిన దాన్ని మేధస్సులో ధారణం చేయాలి. ధారణం చేయాలి అంటే ఈ చదివిన విజ్ఞానం అంతా మన మనస్సులోకి, హృదయంలోకి వెళ్ళి బుద్ధిలో ప్రవేశించాలి. అజ్ఞానతిమిర అంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితవ్యేన తస్మై శ్రీ గురవే నమః. గురుపాదముల్ని ఆశ్రయించి గురువుల దగ్గర మనకి విద్య, ఏ విద్య అయినా సరే విద్య నేర్పేవాళ్ళు గురువులు. ఆ విద్య నేర్పిన గురువు యందు సంపూర్ణమైనటువంటి భక్తి భావనతో ఇంకేమొచ్చండి, ఇది చెప్పేది నాకేం అర్థం కాదండి, ఆయనకి చేత కాదండి అంటే నీకు వెంటనే చెప్తారు. ఆ మాట నీకు తెలియక ఆయన తెలుగులో. కనుక మనకి ఏం కావాలి అంటే గురువు పాదాలను ఆశ్రయించాలి. గురుస్వరూపమైన దక్షిణామూర్తిని ఆరాధన చేయాలి. చేస్తే చదివిన చదువు మన బుద్ధిలోకి ప్రవేశిస్తుంది. పరీక్షలు రాయడం వరకు చదువు అయితే చాలా మందికి వస్తుంది. ఇప్పుడు వస్తాం కదా, కొంటున్నారు కనుక, చదువుని కొంటున్నారు కనుక బట్టి పట్టిన చదువుతోటి చదువుకొని దాన్ని పరీక్షలో రాసి ర్యాంకులు సాధిస్తారు. కానీ చదువు హృద్గతం కావాలి. చదువు మనస్సుకి తెలియాలి. చదువు వలన ఏమి ప్రయోజనం? ఏం చదివినా
చదువు, ఏ చదువైనా కానీ ఆ చదువులో ఉండేటువంటి ప్రావీణ్యతలు పొందాలి. డిగ్రీని పొందడం కాదు, డిగ్రీ పొందడం వేరు, ప్రావీణ్యత పొందడం వేరు. అటువంటి ప్రావీణ్యతని పొందాలి అంటే అజ్ఞానం అనబడేటువంటి చీకటి నీలోంచి తొలగిపోవాలి. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. గురు పాదాలను పట్టుకుంటే, దక్షిణామూర్తిని ఆరాధన చేస్తే, హయగ్రీవ స్వామిని ఆరాధన చేస్తే మనలో ఒక జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు. చీకటిగా స్ట్రెస్ అని చెప్తున్నారు పిల్లలు. గట్టిగా తల్లిదండ్రుల వాటికి ఆగలేస్తే నాకు స్ట్రెస్ వస్తుంది, కోపం వస్తుంది, చికాకు వస్తుంది, డాబా నుంచి దూకేస్తానని అంత అజ్ఞానంగా పనిచేస్తున్నారు. మనం అలా పెంచేస్తున్నాం అధికారాలను చేసి. అటువంటి చీకటి మన మనస్సులో నుంచి పోయి విజ్ఞాన జ్యోతి మన మనస్సులో ప్రవేశించాలి. అంటే ఏం చేయాలి? గురు పాదాలను ఆశ్రయించాలి, దక్షిణామూర్తిని ఆరాధన చేయాలి, హయగ్రీవ స్వామిని ఆరాధన చేయాలి. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షు ఉన్మీలితయ్యేన. కళ్ళు తెలుసుకోవాలి అంటే నువ్వు చీకటి గదిలో కూర్చుని పెద్దగా చూసినా, కళ్ళజోడు పెట్టుకుని చూసినా, బోధత్వంతో చూసినా చీకటి గదిలో చీకటే ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. దానికి ఏం కావాలి? ఒక జ్యోతి కావాలి. అది చిన్న దీపమా లేకపోతే ఒక లైటా, ఏదైనా కానీ ఒక జ్యోతి కావాలి. ఆ జ్యోతి నీలో ప్రకాశం మొదలవ్వాలి అంటే నువ్వు ఎన్ని పుస్తకాలు కూర్చుని ఎన్ని రోజులు కూర్చున్నా సాధ్యం కాదు. గురువు అనుగ్రహం కావాలి. ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు మనకు చదువు చెప్పే గురువు ప్రత్యక్ష గురువు. ఆ గురువుకి కూడా బుద్ధిని వికసింపచేసి ఆ విద్యను మనకి ఒక గురువు ఒక విద్యార్థికి ఒక 10 మంది విద్యార్థులు ఉంటే 10 మందికి ఒకలాగా బోధ చేస్తే కుదరదు. ఏ విద్యార్థికి ఎలా చెప్తే కుదురుతుందో ఆ గురువుకే తెలుసు. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అందరికీ ఒకే మందు రాసేవాడు ఆయన. ఏ వ్యక్తికి ఒకే వ్యాధి అయినా అతని శరీర తత్వాన్ని బట్టి అతనికి ఈ వ్యాధికి ఈ మందు పనికొస్తుంది, ఈ వ్యాధి అతనికి పనికిరాదు ఈ మందు అని ఒకే వ్యాధికి 10 రకాల మందులు ఉంటాయి, 10 రకాల టెస్టులు ఉంటాయి, దానికి సంబంధించిన మందు ఇస్తాడు. ఏమంటే ఆయనకి ఏదో తలనొప్పికి సంబంధించి నాకు ఇది ఇచ్చామని మాట్లాడితే అది కుదరదు. ఆయన తలనొప్పి వేరు, నీ తలనొప్పి వేరు. కనుక అలాగే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని సబ్జెక్టుల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్ని బుద్ధికి పట్టవు, పడితే వదిలిపెట్టవు. అది గురువు గారికి తెలుస్తుంది. అటువంటి గురువులను ఆశ్రయించి, అటువంటి గురువు మనకి దొరకాలి అన్నా, ఆ గురువు గారు మనకి చెప్పగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అన్నా మనకి ఎవరి అనుగ్రహం కావాలి అంటే దక్షిణామూర్తి అనుగ్రహం. దక్షిణామూర్తి సాక్షాత్తు శంకర గురుస్వరూపం, నారాయణుడు గురుస్వరూపంలో హయగ్రీవమూర్తి. వారిద్దరిని 2 శ్లోకాలు నాకు చెప్పుకున్నాం కదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. చిన్న పిల్లలు 3వ సంవత్సరంలో ఆ మాటలు వచ్చిన దగ్గర నుంచి మరణ పర్యంతం 3వ సంవత్సరంలో మాటలు వస్తాయి, చిన్న మాటలు. అప్పుడు పిల్లలకు నేర్పాలి. ఇది ఎప్పటిదాకా ఉండాలి అంటే మరణ పర్యంతం. ఆ మనిషి చనిపోయే వరకు. నాకు చదువు అయిపోయిందంటే వాడే పెద్ద అజ్ఞానం లెక్క, వాడికి ఏం అవ్వలా. చదువు అయిపోవడం అనే సబ్జెక్టే లేదు అసలు. చదువుకి అయిపోవడం అనేది మన నిత్య విద్యార్థులమే 70 వచ్చినా 80 వచ్చినా. కనుక ఈ మేధస్సు నిరంతరం ఉండాలి. కనుక ఈ దక్షిణామూర్తి శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇది ఏదో ధ్యాన శ్లోకాలు ఒక మతానికి సంబంధించినవి, లేకపోతే ఒక దేవతకి సంబంధించినవి, అది విష్ణువు, ఇది శివుడు, లేకపోతే ఇంకొకటి కాదు. మేధస్సు ఎవరికి కావాలో వాళ్ళందరూ చదువుకోవాలి. మేధస్సు ఎవరికి వద్దో వాళ్ళు మానేయచ్చు. ఎవరికి వద్దు మేధస్సు అంటే అందరికి కావాలి కదా. కనుక దీనికి కులమో మతమో ఆచారమో లేకపోతే ఒక స్త్రీనో ఒక పురుషుడో ఏమీ భేదం లేదు. అందరికీ మేధస్సు కలిగి ఉండాలి. కనుక అందరికీ ఈ 2 శ్లోకాలు మందు లాంటివి. తప్పనిసరిగా ఈ 2 శ్లోకాలని చదువుకోవడం. ఏది ఏ వారం పూజ చేయాలండి అంటే నువ్వు ఏ వారం తినాలో ఆలోచించుకుంటూ, నువ్వు ఏ వారం తినాలని ఎప్పుడైనా ఆలోచిస్తావు. ఏ వారం పూజ చేయాలని అడుగుతారు చాలా మంది.
తినడం మాత్రం వారం వారం అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వీలైతే మధ్యలో ఒకసారి, సాయంత్రానికి భోజనానికి రాత్రి భోజనానికి మధ్యలో ఒకసారి, రాత్రి పడుకునేప్పుడు అమ్మ డబ్బాలో చేపెట్టడం, ఇంటి మాట తిన్నాం. తినేటప్పుడు మాత్రం ఇంటుంటే పూజ చేయడానికి ఏ వారం చేయాలి? నువ్వు ఏ రోజు బుద్ధిమంతుడిగా ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలనుకుంటావు అన్ని రోజులు చేయాలి. కనుక అటువంటి మేధస్సు కావాలి అనుకునేటువంటి అందరూ కూడా మేధా దక్షిణామూర్తి హయగ్రీవ స్వామిని ఆరాధన చేయాలి. తద్వారా మనందరం కూడా నిరంతరం ఆయనకి ఏం పూజ చేయాలి, ఆయనకి ఏం ప్రసాదం పెట్టాలి, ఆయనకి ఏం పెట్టకల్లా శనగలు దక్షిణామూర్తిని నైవేద్యం పెట్టుకున్నారంటే శనగలు తింటే విజ్ఞానం పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది కనుక మన కోసమే. ఆ శనగలన్నీ అక్కడ వేసాం, ఆయన తిన్నాడా కొనుక్కున్నాడా కాసేపు మనమే తిన్నాం, ఏదైనా అంతే. కనుక అటువంటి మేధా దక్షిణామూర్తి యొక్క హోమం ఏదో మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు కనుక మేధా దక్షిణామూర్తి కావాలి అని కాదు. చెప్పాను కదా, 3వ సంవత్సరంలో మాటలు వచ్చిన వాడికి మొదలు పెడితే దక్షిణామూర్తి స్తోత్రం మీ ఇంట్లో పిల్లలందరికీ చెప్పండి. హయగ్రీవ స్తోత్రం ఈ 2 శ్లోకాలు ప్రతి వ్యక్తికి వచ్చి ఉండాలి. ముందు మనకు రావాలిగా, మనం నేర్చుకుని మన పిల్లలకు నేర్పి. ఈ 3వ సంవత్సరంలో మాటలు వచ్చినప్పుడు నేర్చుకున్నటువంటి ఈ 2 శ్లోకాలు మరణ పర్యంతం ఉండాలి. 100 ఏళ్ళు బతికిని, 90 ఏళ్ళు బతికిని. కనుక అటువంటి అద్భుతమైనటువంటి మేధా దక్షిణామూర్తి హోమం జరిగింది. ఇవాళ వల్లభా గణపతికి 108 లీటర్ల ఆవు పాల అభిషేకం జరిగింది. అక్కడ